వికారాబాద్ దాడి ఘటనలో రాజకీయ కోణం ఉండొచ్చని ఐజీ సత్యనారాయణ తెలిపారు. కలెక్టర్ను నమ్మించి గ్రామంలోకి తీసుకెళ్లారని, ముందస్తు ప్రణాళికతోనే దాడి జరిగినట్లు వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగనాయక్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి డీఎస్పీపై తీవ్రంగా దాడి చేసినట్లు వివరించారు. భోగుముని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ను నమ్మించి రైతుల వద్దకు తీసుకెళ్లినట్లు తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్న ఐజీ సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ లింగయ్య నాయక్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించినట్లు వెల్లడించారు. దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. లగచెర్లలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లాగచెర్ల గ్రామంలో జరిగిన దాడి విషయంలో పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, అదేవిధంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై అక్కడికి వీరంతా కలిసి అక్కడ గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణ విషయంలో గ్రామసభ నిర్వహించడానికి వెళ్లిన సమయంలో కలెక్టర్పై స్థానికులు దాడికి యత్నించారు. అదేవిధంగా అదనపు కలెక్టర్, అదేవిధంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడి చేశారు. ఇది ప్రత్యేకంగా అంటే ఈ దాడి స్థానికులు అంటే మరికొంతమంది కలిసి ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దాడి ఘటనకు సంబంధించి 50 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి, విచారణ అయితే కొనసాగుతుంది. మిగతా వారి కోసం కూడా దాడికి పాల్పడిన వారు మొత్తంగా అయితే 100 మందికి పైగా దాడి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే కెమెరాల ద్వారా, సీసీ కెమెరాల ద్వారా, అదేవిధంగా ఇతర మార్గాల ద్వారా కెమెరాల ద్వారా బయటపడిన దృశ్యాలన్నింటినీ కూడా పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే లాగచెర్ల గ్రామంలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఘటనకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన నిర్వహించాలని తలపెట్టినప్పటికీ కూడా కలెక్టర్ వద్దని వారించడంతో వారంతా ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. ఆందోళన చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడి ఘటనకు రెవెన్యూ ఉద్యోగులు, అదేవిధంగా ఇతర ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిరసన తెలుపుతున్నారు. అదేవిధంగా గ్రామస్తులంతా ఏ విధంగా దాడి జరిగింది, స్థానికులే చేశారా, ఇంకా బయట వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అనే విషయంలో అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎవరిని కూడా నిందితులు ఎంతటి వారైనా సరే వదిలేది లేదని చెప్పేసి ఇప్పటికే ఐజీ సత్యనారాయణ స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందు జాగ్రత్తగా అయితే గ్రామంలో పెద్ద ఎత్తున బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఇది వికారాబాద్ జిల్లా దాడికి సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.